ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట. దేవాదాయ శాఖలోని ఓ ఉన్నతాధికారికి చెందిన కేసు విషయంపై అదే శాఖకు చెందిన మరో అధికారి బ్రాహ్మణ సమైక్య నేత ఫోన్లో మాట్లాడుకోవడం, ఆ వాయిస్ రికార్డు వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్పై గత వైకాపా ప్రభుత్వంలో సింహాచలం మాన్సస్ భూముల విషయంలో విజిలెన్స్ అధికారులు విచారణకు క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించి అప్పట్లో ఆయన సస్పెండ్ చేశారు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా సస్పెండ్ చేశారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని విజిలెన్స్ విచారణ పూర్తయ్యే వరకు రామచంద్ర మోహన్పై ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. దాంతో తర్వాత ఆయనకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అయితే తాజాగా బ్రాహ్మణ సమైక్యకు చెందిన ద్రోణంరాజు రవికుమారు కృష్ణా కర్నూలు జిల్లా ఊరుకొండ ఈరన్న స్వామి ఆలయ ఈవోగా ఉన్న ఉప కమిషనర్ విజయరాజుకు ఫోన్ చేసి ఆ కేసుపై మాట్లాడారు. దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్ అనూహ్యంగా దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ ఇతర గ్రూపుల్లో 3-4 రోజులుగా చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎవరు ఎందుకు సర్క్యులేట్ చేశారనే విషయంపై కూడా ఇంకా చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన రహస్యాలన్నీ ఇలా వాట్సాప్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇది మొత్తం ఉద్యోగ స్వామ్యం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే అంశం అనమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.